So yeah guys, welcome back to Tech Telugu Tech Mirrors. Telugu Tech Mirrors. ఈరోజు వీడియో వచ్చేసంటే మనము ఈ టైప్ అంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది ఎలా రెడీ చేయాలనేది చూద్దాం. దీనికి వచ్చేసి మీకు ఫోటోషాప్ 7.0 కావాలి. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్దాం. ఓకేనా? మీకు దీనికి ఫోటోషాప్ 7.0 అనేది కావాలి. ఫోటోషాప్ 7.0 వచ్చేసి నాకు వచ్చేసి ఫోటోషాప్ 7.0 కాబట్టి నేను ఫోటోషాప్ 7.0 చెప్తా. ఫోటోషాప్ ఏ వర్షన్ కూడా సేమ్ ప్రాసెస్ ఉండొచ్చు నాకు తెలిసి వరకు. నాకైతే అదే తెలుసు. ఇక్కడ ఫోటోషాప్ ఇది ఓపెన్ చేద్దాం. మళ్ళీ ఫోటోషాప్ 7.0 వచ్చేసి మీకు ఎక్స్ప్లెయిన్ అయిపోతున్నా. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉన్నాయో ముందే నన్నైతే కామెంట్లో అయితే అడగచ్చు మీరు. అట్లయితే బ్లాంక్ వచ్చింది కదా, మీరు ఏదో ఒకటి ఇమేజ్ అనేది డ్రాగ్ అండ్ డ్రాప్ అయినా వేసుకోవచ్చు. డ్రాగ్ అండ్ డ్రాప్ అయినా వేసుకోవచ్చు. డ్రాగ్ అండ్ డ్రాప్ అయినా వేసుకోవచ్చు, లేదా ఓపెన్ అనేసి ఓపెన్ షార్ట్కట్ వచ్చేసి కంట్రోల్ ఓ అయినా ఓపెన్ చేసుకోవచ్చు. ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ అనేది చేసుకున్నా. మీకు దీనికి ఒక క్రాపింగ్ సైడ్ అనేది కావాలి. సైడ్ క్రాపింగ్ అనేసి ఉంటుందా, ఈ క్రాపింగ్ టూల్ ఉంటుంది. తనైతే సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా గైస్? తను సెలెక్ట్ చేసుకున్నాక పైన మీకు సైజ్ అయితే ఉంటుంది. ఆ సైజులలో మీరు సైజ్ 1 సెకండ్ ఆగండి. సైజ్ అయితే నాకు అంత గుర్తుకుండదు కాబట్టి సపరేట్గా సేవ్ చేసుకుంటా. ఏమైనా వీడియోస్ తీసేపైతే రాసుకుంటున్నా. కొంచెం సైజెస్ అనేది మర్చిపోతాను అనుకోని. సెకండ్ గ్యాస్ రాసుకుంటాను. ఓకే, సైజ్ వచ్చేసి 1 సెకండ్. సైజ్ వచ్చేసి విడ్త్ వచ్చేసి 1.5 ఇంచెస్. 1.5 ఇంచెస్ క్యాపిటల్ క్యాపిటల్. నెక్స్ట్ 2 ఇంచెస్. 2 ఇంచెస్. నెక్స్ట్ వచ్చేసి రిజల్యూషన్ 300. ఓకేనా? మీరైతే క్రాప్ చేసేయచ్చు. ఇలా క్రాప్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఎంటర్ కొట్టేయండి. ఎంటర్ కొట్టేసాక కంట్రోల్ కి నెక్స్ట్ షిఫ్ట్ ప్లస్ ఆల్ట్ పట్టుకుని మీరు ఇట్లా మౌస్ అంతా ఇక్కడ కార్నర్స్ వచ్చేసి క్రాప్ చేయండి. షిఫ్ట్ ప్లస్ ఆల్ట్ పట్టుకుని మీకు అన్ని సైడ్స్ ఈక్వల్గా క్రాప్ అనేది అవుతుంది. అయిపోయినాక ఎంటర్ కొట్టండి. ఇట్లా క్రాప్ అనేది అయింది కదా. బ్యాక్గ్రౌండ్లో వైట్ కలరే ఉండాలి. 1 సెకండ్ కొంచెం క్రాప్ అనేది తీసుకున్నాం. మీకు మళ్ళీ పాస్పోర్ట్ సైజ్ రెడీ అయినాక కొంచెం గ్యాప్ అనేది తక్కువ ఉంటుంది. అయితే నీట్గా మీకు కావాల్సిన సైజులో క్రాప్ చేసేసి ఎంటర్ కొట్టేయండి. ఎంటర్ కొట్టేసి ఆల్ట్ ఈఎస్ కొట్టి ఆల్ట్ ఈఎస్ కొట్టాక 4px విడ్త్ వచ్చేసి 4px, కలర్ వచ్చేసి బ్లాక్, లొకేషన్ వచ్చేసి సెంటర్, బిల్డింగ్లో మోడ్ నార్మల్, కెపాసిటీ 100. ఓకే, బోర్డర్స్ అయితే ఇప్పుడు ఓకేనా. కంట్రోల్ డి కొట్టేసి సెలెక్షన్ అయితే తీసేయచ్చు. సెలెక్షన్ తీసేసాక మీరు ఆల్ట్ ఈడీ కొట్టేస్తే ప్యాటర్న్ నేమ్ అనేసి అక్కడ ఓకే కొట్టండి. ఓకేనా? ఓకే కొట్టేసి 1 సెకండ్ నేను క్యాన్సిల్ అవుతున్నా. ఓకే కొట్టేయండి. ఓకే కొట్టేసాక ఇప్పుడు మీకు ఒక న్యూ కలర్ కావాలి. దానికి కంట్రోల్ ఎన్ కొట్టండి. కంట్రోల్ ఎన్ కొట్టేసి మీకు సైజెస్ అయితే ఇస్తా. ఆ సైజ్ అయితే మీరు అడ్జస్ట్ సేమ్ అదే సైజులో అయితే మీరు ఎంటర్ చేసుకోవాలి. ఓకే, విడ్త్ వచ్చేసి
6 ఇంచెస్. సైడ్ ఆప్షన్స్లో ఇంచెస్ అయితే పెట్టుకోండి. కింద ఇంచెస్ పైన ఇంచెస్ కింద పెడితే వేరే వేరే వస్తుంది. ఇక్కడ 6 ఇంచెస్. నెక్స్ట్ 4. రిజల్యూషన్ 300. మోడ్ RGB. కంటెంట్ వైట్. అంటే మీరు బ్యాక్గ్రౌండ్ ఏదో ఉంటుంది అదంతా మీకు ఏం తెలకద్దండి. ఓకేనా? ఓకే కొట్టేయండి. దీన్ని పెద్దది చేసేసి ఇక్కడ మీరు షిఫ్ట్ F5 ప్యాటర్న్లో మీ ప్యాటర్న్ అనేది సెలెక్ట్ చేసేసుకుని ఓకే కొట్టేస్తే ఇట్లయితే వస్తుంది అనమాట. దీన్ని మీరు మీరు ఇక్కడ ఉంది కదా, ఇట్లా సేవ్ చేసుకోవాలంటే ఒకే ఒక ఆప్షన్. అంటే మీకు కొన్ని స్టోరేజ్ అనేది ఎక్కువ అవుతుంది. ఇక్కడ మీరు సేవ్ నార్మల్గా సేవ్ చేయండి. ఫస్ట్ ఎస్ కొట్టేసి నార్మల్గా ఇక్కడ వచ్చినట్టు సేవ్ చేసేయండి. నా పేరుతో ఉంది అందుకని రావట్లేదు. పి అనేసి టైప్ చేసి ఎంటర్ కొట్టేసి నార్మల్గా ఇక్కడ డెస్క్టాప్లో సేవ్ అయింది. ఓకేనా? మీకు నార్మల్ సేవ్ చేసుకుని అప్లోడ్ సేవ్ చేసుకోండి. ఎందుకంటే సేవ్ అయిపోయింది అనుకుని మీరు లాంగ్ కొట్టేస్తారు. ఫస్ట్ నార్మల్ సేవ్ చేసుకోండి. సేవ్ కాదన్నమాట. అందుకనే కంట్రోల్ షిఫ్ట్ ఎస్ అంటే ఇట్లా ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు నేనైతే పాస్ అనేసి టైప్ చేస్తున్నా. టైప్ చేసేసి ఇక్కడ కింద ఉంది కదా, ఇక్కడ మీరు ఫార్మాట్లో ఈ ఆప్షన్ JPE బ్రాకెట్ JPG JPEG JPE దీనైతే సెలెక్ట్ చేసేసి సేవ్ కొట్టేసి ఇక్కడ ఇట్లా వస్తుంది అంటే మళ్ళీ ఒకే కొట్టేయండి. ఇప్పుడు చూడండి ఇక్కడ సేవ్ అయితే అయింది. ఇది చూస్తే మీకు అర్థమైంది కదా, సేవ్ అయితే అయింది. ఈ వీడియో అయితే ఇంత అనమాట. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని కొత్త వస్తుంది. నెక్స్ట్ వన్. టేక్ కేర్. బాయ్ బాయ్.